ఈరోజు దేవుని వాక్యం నుండి నూతన నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో జరిగిన ఒక ప్రాముఖ్యమైన సంఘటనను మనం ధ్యానించుకుందాం. దేవుని వాక్యంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ సర్వశక్తిమంతుడా, గొప్ప దేవానికి స్తోత్రాలు. ఈ నూతన దినాన్ని మా జీవితాల్లో మీరు ఇచ్చినందుకు వందనాలు. మరియ వల్లే నీ పాదాల వద్ద మేము కూర్చొని నేర్చుకోవడానికి, నీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన అవకాశం నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా మా కన్నులను మీరు తెరవండి ప్రభా. మాకు ఏ మాటలు అవసరమో తండ్రి నీ లేఖనముల ద్వారా మీరే స్పష్టంగా మీరే మాకు తండ్రి అనుగ్రహించమని వేడుకుంటూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రస్తుత ప్రపంచంలో మనం జీవిస్తున్న దినాల్లో మనం గమనిస్తున్నట్లయితే మనుషులు ఆనందం కొరకు, సంతృప్తి కొరకు, సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్, జాయ్ వీటి కొరకు వ్యక్తులలో, వస్తువులలో, ప్రదేశాల్లో వెతుక్కుంటా ఉన్నారు. అది సహజంగా మనం చూస్తున్నదే కదా. నేను పలానా వ్యక్తితో మంచి రిలేషన్షిప్లో ఉంటే నా జీవితం బాగుంటుంది, పలానా ప్రాంతానికి వెళ్తే, పలానా స్థలాన్ని దర్శించుకుంటే నా మనసు తేలికవుతుంది, ఆహ్లాదకరంగా నేను ఉండగలను అని ఆశించేవారు. లేదంటే పలానా వస్తువులు, లేదంటే ఉద్యోగము, డబ్బు నాకు అవసరమైనవి నేను పొందుకుంటే నా జీవితం చాలా సాఫీగా ముందుకు సాగుతుంది అని తలంచే ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జీవించిన కాలంలో కూడా తన జీవితంలో ఒక ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్న ఒక స్త్రీతో యేసయ్య చేసిన అద్భుతమైన సంభాషణ ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. ఈ స్త్రీల సదస్సులో పాల్పొందుతున్న స్త్రీలలో ఒకవేళ బహుశా ఈ ప్రశ్నలు, ఈ ఆలోచనలు మీరు కలిగి ఉండొచ్చు. డస్ గాడ్ కేర్ అబౌట్ విమెన్? దేవుడు స్త్రీలను పట్టించుకుంటారా? అబ్సల్యూట్లీ. డిడ్ జీసస్ టాక్ టు విమెన్? యేసయ్య స్త్రీలతో మాట్లాడారా? ఆయన స్త్రీలతో మాట్లాడారు. దేవుడు మన వ్యక్తిగత విషయాలలో ఆయన జోక్యం చేసుకుంటారా? మన వ్యక్తిగత జీవితాన్ని గురించి పట్టించుకునే సమయం ఆయనకుందా అంటే ఖచ్చితంగా సమయం ఉంది, శ్రద్ధ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మనం గమనించినట్లయితే ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో 30 సంవత్సరాల నుండి ఆయన బహిరంగ పరిచర్యను ప్రారంభించారు. జీసస్ పబ్లిక్ మినిస్ట్రీ స్టార్టెడ్ ఎట్ ది ఏజ్ ఆఫ్ 30. 30 సంవత్సరాల నుండి 33.5 సంవత్సరాల వరకు ఆయన అద్భుతమైన పరిచర్య చేసి కల్వరి సిలువలో ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని ఈ లోకంలో ఉన్న మనందరి యొక్క పాపము కొరకు ఆయన బలిగా అర్పించుకున్నట్లుగా, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచినట్లుగా మనం గ్రహిస్తున్నాం. అయితే యేసు ప్రభువారు ఈ లోకంలో పరిచర్య చేసిన దినాల్లో ఆయన చాలా బిజీగా అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. బహుజన సమూహములకు ఆయన మినిస్టర్ చేస్తూ అనేక విషయాలు వారికి బోధిస్తూ అనేక సూచక క్రియలు, అద్భుత కార్యాలు, స్వస్థతలు చేస్తూ